హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాండి. ఈరోజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఏమంటూ కోరారో చూద్దామా? ఓకే అండి. ఓకే. కళ్యాణి గారు స్వీట్ కార్న్ తో ఏదైనా స్నాక్ ఐటమ్ చేసి చూపిస్తారా అని చెప్పేసి కోరారు. స్వీట్ కార్న్ తో స్నాక్ ఐటమ్ వడలు చేసుకుంటాం. స్వీట్ కార్న్ తో వడలా? యా, పెసర్ల కాంబినేషన్ లో. వావ్, పెసల కాంబినేషన్ లో అంటే స్వీట్ కార్న్ పెసల వడలు. yes వావ్, ఎలా ఉంటుందో చూడాలి కాంబినేషన్. ఓకే, మరి కార్న్ పెసర వడలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్న్ పెసర వడలకు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, నానబెట్టిన పెసలు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన కరివేపాకు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి 1 టేబుల్ స్పూను, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, చాట్ మసాలా కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో మనం వడలు చేసుకుంటున్నాం కదా, డీప్ ఫ్రై కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టేసుకుందాం. ఓకే. సో ఇది వేడైపోయే లోపు మనం అది కలుపుకొని వేసేసుకోవడమేనా? అంతేనండి. ఓకే, అంటే నానడం లాంటిది ఏం అక్కర్లేదా? డైరెక్ట్. సో ఇక్కడ మనం పెసలు ముందుగానే నానబెట్టేసి పెట్టేసుకున్నాం. ఓకే. సో అంటే ఇక్కడ ముందుగా చేసుకోవాల్సింది అంటే మనం ఈ వడలు చేసుకోవాలనుకుంటే పెసలు ఒక పూట ముందుగా నానితే బాగుంటుంది. ఓకే. ఓకే. సో అలాగే స్వీట్ కార్న్ ఉడికించి పెట్టుకోవాలి. ఉడికించి పెట్టుకోవాలి. పచ్చి దానికంటే కొంచెం ఉడికించుకుంటే మనకు ఈ పెసల కాంబినేషన్ బాగుంటుంది. ఓకే. సో నానబెట్టిన పెసర్లు అండ్ అలాగే ఉడికించిన సో స్వీట్. ఆ వీటిని కూడా నేను మిక్సీ పట్టి ఇలా కచ్చా పచ్చగా తయారు చేసి పెట్టేస్తాను. ఓకే. మరి పేస్ట్ లా చేసుకున్నా బాగోదు, ఏదో పిండి పిండిలా ఉంటుంది. మరి మెత్తగా అయిపోతుంది. సో ఇదైతే చక్కగా అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది తినేటప్పుడు. సో ఒక బౌల్లో స్వీట్ కార్న్ మనం ఇలా కచ్చా పచ్చగా చేసుకున్నాం కదా, అలాగే మిక్సీ పట్టిన పెసలు. సో పొట్టుతోనే తీసేసుకున్నారా ఇవి? పొట్టుతో చాలా బాగుంటుంది. పొట్టుతోనే బాగుంటుంది. సో దీంట్లో కొంచెం బైండింగ్ కొరకు శనగపిండి. అంటే ఇప్పుడు ఓన్లీ స్వీట్ కార్న్ అండ్ పెసర్లతో మనకి బైండింగ్ అవ్వదా అండి? అంటే నార్మల్గా అలా వేసుకోవడానికి రాదా? అవుతుందండి. అంటే కొంచెం సేఫ్ సైడ్ ఇది. అలాగే కొంచెం టేస్ట్ అనేది కూడా బాగా ఇస్తుంది శనగపిండి. సో కొంచెం క్రంచీగా రావడానికి బియ్య పిండి. ఓకే. సన్నగా తరిగిన అల్లం ముక్కలు. ఓకే. లేదా పేస్ట్ కావాలంటే పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అల్లం ముక్కలుగా తినే వాళ్ళు ఇష్టపడితే అలా వేసేసుకోవచ్చు. లేదు జస్ట్ ఆ ఫ్లేవర్ వస్తే చాలు, ముక్కలుగా తగిలితే చిరాకు అనుకునే వాళ్ళు పేస్ట్. అల్లం పేస్ట్ కానీ లేకపోతే ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఓకే. సో అల్లం పచ్చిమిర్చి 2 కలిపేసి పేస్ట్ లా చేసుకుని కూడా వేసుకోవచ్చు. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు. ఓకే. సో ఇది వాళ్ళ చాయిస్ అండి. అలాగే కరివేపాకు కూడా ఇలా సన్నగా తరిగేస్తాం. వడలు కాబట్టి ఇలా తరిగితే బాగుంటుంది. అవి చక్కగా డీప్ ఫ్రై అయితే అవి కూడా క్రంచీగా అవుతాయి కదండి తినేటప్పుడు. అవునండి, చాలా బాగుంటుంది. సో దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి సరిపడా చూసుకొని వేసుకోవాలి. లేదు, మనం పచ్చిమిర్చి అండ్ అల్లం పేస్ట్ వేసుకోమన్నారు కదా, అప్పుడు కారం అవసరం లేదు అనుకుంటాను కదండి. ఆ కారమే చాయిస్ వాళ్ళకి. కొంచెం ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఓకే. సో రెండింటి కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర. ఓకే. సో ఇవన్నీ కూడా బాగా మనం కలిపేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ నూనె వేడవ్వాలి, మీరేమో అది వడలు వేసుకునేటట్టు కలుపుకోవాలి. ఓకే, కలిపేసానండి. ఓకే అండి. సో నూనె కూడా వేడైపోయింది. సో చేతికి కొద్దిగా మనం నీళ్లు కానీ లేదా నూనె కానీ అప్లై చేసుకుంటే చేతికి అంటుకోకుండా వస్తుంది. ఓకే. సో ఇక్కడ స్వీట్ కార్న్ తో ఏదైనా స్నాక్ అయితే అనగానే మీకు పెసర్లు అని చెప్పేసి ఐడియా ఎందుకు వచ్చిందండి? అంటే ఈ కాంబినేషన్ అయితే బాగుంటుంది అంటారా? పొట్టు పెసలతో కొంచెం బాగుంటుంది. ఓకే. సో ఇక్కడ పొట్టు పెసర్లు కాకుండా నార్మల్ పెసర్లు అయినా చేసుకోవచ్చు కదండి? పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. ఓకే. సో కొంచెం డిఫరెంట్ గా టేస్ట్ వస్తుంది. అంటే పొట్టుతో చేసుకుంటే, సో మామూలు పెసరపప్పుతో చేసుకుంటే అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ గా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ స్వీట్ కార్న్ తో కాకుండా మామూలు మొక్కజొన్న గింజలు ఉంటాయి కదా, దాంతో కూడా చేసుకోవచ్చు అండి? దాంతో కూడా బాగుంటుందా? దాంతో కూడా చాలా బాగుంటుంది. దాంతో బాగుంటుంది. అంటే వాటికి మన స్వీట్ కార్న్ కి కొంచెం తీపి ఎక్కువ ఉంటుంది కదా, అవి కొంచెం ప్లెయిన్ గా ఉంటాయి. సో దాంతో టేస్ట్ బాగుంటుంది. కొంచెం వడలు బాగుంటాయి. కొంచెం లేతగా ఉండే గింజలు కండెలు తీసుకుంటే మనం, సో గింజలు వలు చేసుకొని సేమ్ ఇలాగే అవి ఉడికించకుండా కూడా చేసుకోవచ్చు, మామూలు గ్రైండ్ పట్టేసి. అవునా? ఓకే. ఓకే. సో ఇలా మనకి ఎన్ని కావాల్సి వేసేసుకొని కొంచెం స్లో ఫైర్ లో చేసుకోవాలి. ఓకే. మంచి కలర్ లో వచ్చాయండి.
సరిపోతుందండి. yes మీరు 1 by 1 వేసిన అన్ని ఈక్వల్ కలర్ లో వచ్చాయి. అంటే కొంచెం స్లో ఫైర్ లో పెట్టాం కదా. ప్లేట్ ఇస్తారా? yes అండ్ మీరు కరివేపాకు అవన్నీ కూడా కట్ చేసి చిన్నగా వేశారు కదా, అందుకని చెప్పేసి అది బాగుంది. పైనుంచి కూడా కొంచెం గ్రీన్ గ్రీన్ బాగా కనిపిస్తున్నాయి కదండి. తర్వాత పొట్టు పెసలు కూడా వాడాం కదా. అవును. సో అవి కూడా కొంచెం బాగుంటుంది. స్నాక్ ఐటమ్ కాబట్టి ఫైనల్ గా చాట్ మసాలా. చాట్ మసాలా. సో ఇది కూడా ఆప్షన్, కొంచెం చట్పటగా కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే. ఎస్ కార్న్ పెసర వడలు రెడీ. వేడి వేడిగా కార్న్ పెసర వడలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. కార్న్ పెసర వడలు తయారు చేయు విధానం: మిక్సీ జార్లో ఉడికించిన స్వీట్ కార్న్, నానబెట్టిన పెసలు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, బియ్యపిండి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కారం, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో వడల్లా వత్తి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై చాట్ మసాలా జల్లి సర్వ్ చేసుకుంటే కార్న్ పెసర వడలు రెడీ.